బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జీడిమెట్ల ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు పూర్తిగా అదుపులోకి రావడం లేదు. 24 గంటలుగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతూనే ఉన్నారు. దీంతో పరిసరాలన్నీ కూడా దట్టమైన పొగతో నిండిపోయాయి. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే పరిశ్రమలో భారీగా మంటలు వ్యాప్తి చెందినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఇక గ్రౌండ్ లెవెల్లో మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల ఫ్యాక్టరీలో ఇంకా అక్కడ మంటలైతే అదుపులోకి రాలేదు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? 24 గంటల నుండి అక్కడ మంటలను చల్లార్చేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న మధ్యాహ్నం 12 గంటలకి చెలరేగినటువంటి మంటలు ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదనే చెప్పుకోవాలి. దాదాపు 150 మందికి పైగానే సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకి వ్యాపించకుండా ఉండడానికైతే మాత్రము పరిశ్రమలకి సంబంధించినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఎక్కడెక్కడ ఉంది అని పరిశీలించడంతో పాటు ఫైర్ సిబ్బంది అధికారులు ఫైర్ని అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బిల్డింగ్ కూలిపోయినప్పటికీ లోపల ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆ మంటల్ని ఆర్పితే మాత్రం ఖచ్చితంగా కూడా అదుపులోకి వస్తాయి అని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చూడొచ్చు, బిల్డింగ్ మొత్తం ఎకరంలో ఉంది. అయితే ఈ ఎకరంలో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు వేడి, మరోవైపు దట్టమైన పొగతో చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమల్లోకి ఈ పొగ వ్యాపిస్తుంది. అయితే ఈ పొగ కాస్త మంటలుగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు భావించినటువంటి అధికారులు ఇంకా కూడా వెనక భాగం ఏదైతే ఉందో బిల్డింగ్కి సంబంధించి అక్కడ కూడా ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ మాత్రం కేవలము దట్టమైన పొగతో కప్పబడి ఉంది. లోపల ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్కి సంబంధించినటువంటి మొత్తం కాలిపోతుంది. అందుకే గ్రౌండ్లో మంటలు ఆర్పడానికి సాధ్యం కాక పైన వస్తున్నటువంటి మంటల్ని మాత్రమే ప్రస్తుతం అదుపు చేస్తున్నారు. ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మంటలు మొత్తం కూడా ఆరిపోతాయో అప్పుడే కంట్రోల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ చుట్టూ పరిశ్రమలు ఉంటే మరోవైపు జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. రాత్రి నుంచి కంటిన్యూటీ అంటే 24 గంటల పాటు దాదాపు ఈ పొగ, దట్టమైన పొగ అటు జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వ్యాపిస్తుంది. ఇప్పటికే వాయు పొల్యూషన్ కూడా అయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పొగ పీల్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరోవైపు రాత్రంతా జనాలు ఇక్కడికి చూడడానికి రావడంతో జనాలను ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఉదయానికి కొంతమేరకు మాత్రం కంట్రోల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు భారీ ఆస్తి నష్టం సంభవించినట్లుగా కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఈ భవన నిర్మాణానికి ఫైర్ సేఫ్టీ కానీ ఉన్నట్లయితే ఇలాంటి భారీ నష్టం జరిగి ఉండేది కాదు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే వాళ్ళమని చెప్తున్నారు. నిన్న 12 గంటల ప్రాంతంలో మొదట పెంట్ హౌస్లో మంటలు చెలరేగాయి. ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా భోజనాలు చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చూసినటువంటి వ్యక్తి కిందకి వెళ్ళి చెప్పడంతో వాళ్ళంతా బయటికి పరుగులు తీశారు. వెంటనే ఫైర్ అధికారులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. దాదాపు 2 గంటలు కంటిన్యూస్గా 2 వాహనాలతో ఫైర్ ఇంజన్స్తో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ చూస్తే మనం మొత్తం కూడా పరిశ్రమలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా కెమికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కెమికల్లోకి కానీ ఈ మంటలు చెలరేగితే పూర్తిగా అటు ప్రతి పరిశ్రమ కూడా మంటలతో ఉండే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు పక్కకి వ్యాపించకుండా పూర్తిగా అయితే ప్రయత్నాలు చేశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి ఏదైతే క్యాంటీన్ ఉందో క్యాంటీన్కి సంబంధించినటువంటి మంటలు వ్యాపిస్తే ఆ క్యాంటీన్లో ఉన్నటువంటి సిలిండర్లు పేరి పక్కన ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పేలిపోయే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ నేలమట్టం అయ్యేంత వరకు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఈ రోడ్డు మొత్తం ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి పెద్ద వాహనాలతో 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు వాహనాలతో ఆగిపోయింది. 2 వైపుల 2 వే కావడంతో వాహనాలు చూడొచ్చు కిక్కిరిసిపోతున్నాయి. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. రోజు ఈ ప్రాంతం పెద్ద వాహనాలతో ఇండస్ట్రియల్కి సంబంధించిన ప్రాంతం కాబట్టి వాహనాలు వెళ్తూ రాకపోకలు ఉంటాయి. ఈరోజు ఈ ఫైర్ జరగడం వల్ల వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి ఎవరిని ఎలో చేయలేదు. ఇప్పుడు కొంతమేరకు మంటలు అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే వాహనాల రాకపోకలను కూడా స్టార్ట్ చేశారు. భారీగా
ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకవైపు ఫైర్ సిబ్బంది, మరోవైపు పోలీసులు ఈ రాత్రి నుంచి 150 మందికి పైగానే ఈ మంటల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఫైర్ ఎలా అయింది ఏంటి అనేది ప్రాథమిక నిర్ధారణ అయితే మాత్రం ఇంకా రాలేదు. ఇది ప్లాస్టిక్ సంచులు, బియ్యపు సంచులు ఏవైతే ఉంటాయో ఆ సంచులకి తయారీకి సంబంధించినటువంటి కంపెనీ కింద రా మెటీరియల్ ఉంటుంది. ఆ రా మెటీరియల్ మొత్తం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నట్లు అటు అధికారులు చెప్తున్నారు. ఆ రా మెటీరియల్ ఉండడం వల్లే ఇదంతా కూడా పొగల రూపంలో వస్తున్నాయి అంటున్నారు. ఆ మెటీరియల్ పేరు కూడా పాలీప్రొలేన్ అని చెప్తారు. మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆ మెటీరియల్ని. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పాలీప్రొపైల్ రైస్ బ్యాగ్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఇవంతా కూడా ప్లాస్టిక్ అన్నమాట. వీటిని మిషన్లో వేసిన తర్వాత అవి ప్లాస్టిక్ సంచులుగా దారాలుగా మారిన తర్వాత వాటన్నిటిని ఒక చోట చేర్చి బ్యాగ్లని తయారు చేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా పాలీప్రొపైల్ ఏదైతే మనకి ప్లాస్టిక్ కనిపిస్తుందో ఈ ప్లాస్టిక్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో దాదాపు కొన్ని వేల కింటాల వరకు బస్తాల తయారీ కోసం ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ మంటల్ని కానీ అంటుకుంటే, అంటే నిప్పు అంటుకుంటే త్వరగా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంటల్ని అదుపులోకి తీసుకురాలేకపోతున్నామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా మొత్తం బూడిద అయిపోయిన తర్వాత మాత్రమే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ ఒకటి అంటుకుంటేనే ఎంత భారీగా అగ్ని ప్రమాదం జరుగుతుందో చెప్పొచ్చు. అలాంటిది కొన్ని వేల కింటాల వరకు ఈ ప్లాస్టిక్ అంతా కూడా లోపల ఉండడం వల్లే ఇంకా ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రావడం లేదు అని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు అని ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ లోపలని ఎవరిని అలో చేయడం లేదు. దాదాపు 120 వాటర్ ట్యాంకులకి పైగానే లోపలికి వెళ్ళాయి. మరోవైపు 10 ఫైర్ ఇంజన్స్, 2 స్పెషల్ వాహనాలని రాత్రి నుంచి ఉపయోగించామని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇంత పెద్ద ఫైర్ అనేది జరగలేదు. మొట్టమొదటిసారి ఇది జరిగింది. కానీ పరిశ్రమలు చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇది డేంజరస్గా మారింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఫైర్ జరిగినటువంటి సమయంలో ఎవరు లేరు అని చెప్తున్నారు. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద శిథిలాలు కూడా, అంటే 3 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఆ భవనం మొదట పెంట్ హౌస్ కూలిపోయింది. ఆ తర్వాత మొదటి భాగమే ముందు కూలిపోతుందని అధికారులు ఎస్టిమేషన్ వేసి ముందుగా పక్కనే ఉన్నటువంటి ముందు భాగాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఆ మంటలు వెనక్కి వ్యాపించడం వల్ల వెనకున్నటువంటి భాగాన్ని మొత్తం వాటర్ స్ప్రే చేయడం వల్ల వెంటనే నేలమట్టమైంది. ముందు చూస్తే ఒకవైపు మంటలు లేకపోతే మరోవైపు వెనక భాగం ఏదైతే ఉందో వెనక భాగంలో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. గాలి ఎక్కువగా వ్యాపించడం, మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ మంటలు అంతకంత రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు ఈ దట్టమైన పొగ ఉండడంతో ఎక్కడ మంటలు వస్తున్నాయి ఏంటి అని అధికారులు గుర్తించలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బిల్డింగు పడిపోయినటువంటి ప్రాంతం కింద ఇంకా ఈ మెటీరియల్ ఉంది. మెటీరియల్ లోపల నుంచే ఈ మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా మరికొద్ది సేపట్లోనే ఆ మంటలు వ్యాపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అని చెప్తున్నారు. దగ్గర ఎవరు ఉండొద్దని చెప్పేసి అందరినీ అధికారులు ఎక్కడికెక్కడ క్లియర్ చేస్తున్నారు రోడ్లని. కానీ వాహనాలు మాత్రం మాస్టీజ్గానే వస్తూ ఉన్నాయి. లోపల ఫైర్ జరిగినటువంటి సమయంలో ఎవరూ లేరు. అందరూ బయటికి పరుగులు తీయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలు మొత్తం క్లోజ్లోనే ఉన్నాయి. అన్ని ప్లాస్టిక్, కెమికల్కి సంబంధించినవి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతాయని చెప్పేసి ఈ రోజంతా ఇక్కడ పవర్ కట్తో పాటు పరిశ్రమలను ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి అధికారులు వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అయితే ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకొస్తారు మంటల్ని ఇప్పటికైతే మాత్రం అదుపులో ఉన్నట్లుగానే అనిపిస్తున్నా లోపల నుంచి మళ్ళీ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒకవైపు బిల్డింగ్ కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఈ మంటలు కూడా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకొస్తారు? ఇన్ని వాటర్ ట్యాంకర్లు ఉపయోగించినప్పటికీ మంటల్ని ఆర్పుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత, గాలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ మంటలు మళ్ళీ చెలరేగుతున్నాయి. కాబట్టి అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతము ఏదైతే విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అని చెప్పేసి ఇది ఫైర్ ఇంజన్స్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఇక్కడ 12 ఉన్నాయి. 12 ద్వారా మంటల్ని అదుపులోకి తీసుకురావాలని లోపల ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో బిల్డింగ్ కి సంబంధించి లోపలికి వెళ్ళి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపులోకి తీస్తున్నారు. మరోవైపు వెనకనే ఉన్నటువంటి భాగం నుంచి వస్తున్నాయి. బిల్డింగ్ కి అవతల సైడ్ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా
కెమికల్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ ఫ్యాక్టరీ లోపలికి కానీ ఈ మంటలు చెలరేగాయితే ఖచ్చితంగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి ఇళ్లల్లో అంతా కూడా ఈ ఏదైతే పొగ కనిపిస్తుందో దట్టమైన పొగ అంతా, పొల్యూషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ ద్వారా వచ్చినటువంటి పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు. మంటలు చెలరేగుతూనే ఉన్నాయి, చూడొచ్చు. దట్టమైన పొగల్లో నుంచే ఈ మంటలు వస్తున్నాయి. అసలు ఎలా మంటల్ని అదుపు చేస్తున్నప్పటికీ మరోవైపు ఈ మంటలు అధికంగా వ్యాపిస్తున్నాయి. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది పొగతో, దట్టమైన పొగతో. రాత్రంతా శ్రమించింది ఆ బిల్డింగ్ లోకి మంటలు వెళ్ళొద్దని, కానీ ప్రస్తుతం పొగతో కూరుకుపోతుంది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లని బయటికి ఏ విధంగా తీసుకురాబోతున్నారు అధికారులు? అంటే మంటల్ని కేవలం అదుపులోకి తీసుకువస్తారా, లేకపోతే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు పేలకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే ఈ ప్రమాదంలో జరిగినటువంటి నష్టం ఎంత ఏంటి అని ఇంకా అధికారులు అంచనాకు రాలేదు అంటున్నారు. కేవలము ఈ మంటల్ని అదుపు చేసి పూర్తిగా చల్లారిన తర్వాతే అందులో ఏమున్నా ఏంటి, మొదటగా వాళ్ళ ప్రయారిటీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికే మేము చర్యలు తీసుకుంటాము. సో అందులో సక్సెస్ అయ్యాము. ఎవరికి ఎలాంటి గాయాలు కానీ లేకపోతే ఎవరు అందులో లేరు. పక్క పరిశ్రమల్లో వాళ్ళని కూడా అందరినీ ఖాళీ చేయించాము. బీహార్, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పరిశ్రమలలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాము, ఎవరు లేరు అని చెప్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు కూడా ఎవరిని రానివ్వడం లేదు, లాక్స్ చేసేసారు. ఈ రోజు సాయంత్రం అవుతుందా లేదంటే ఇంకా సాయంత్రం అయ్యే కొద్ది గాలి తీవ్రత పెరిగితే మాత్రము ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావడం కష్టమనే చెప్పవచ్చు. పొగ వస్తుంది అంటే ఖచ్చితంగా ఇంకా మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఈ ఫైర్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు కూడా ఇదొక హెచ్చరిక అని చెప్పుకోవాలి. చాలా మంది ఫైర్ సేఫ్టీ లేకుండా ఇష్టానురాజ్యంగా ఇలా పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. దానివల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి ఫైర్ సేఫ్టీ కానీ ఉండుంట్లయితే ఇప్పటి వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చే వాళ్ళం ఇంత భారీ నష్టం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సుజాత.